ఒకటి దిన వృత్తాంతములు 7వ అధ్యాయము. ఇషాకారు కుమారులు 4. వారు తోలా, పువ్వ, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయ, యెరీయేలు, యహ్మయి, ఎబ్షాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహాయ కుమారులు మికాయేలు, ఒబద్య, యావేలు, ఇష్షియా. వీరు 5 పెద్దలై ఉండిరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరిన వారు 36,000 మంది ఉండిరి. మరియు ఇశ్షాకారు వంశములన్నింటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది ఉండిరి. బెన్యామీను కుమారులు 3: బేలా, బేకెరు, యోదియా, వేలు. బేలా కుమారులు 5: ఎస్బోను, ఉజ్జీయేలు, యోరీమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశములో చేరిన వారు 22,034. బేకారు కుమారులు జెమీరా, యోవాషు, ఎలీయేజెరు, ఎలియోయేనై, ఓమి, యోరెమోతు, అబియా, అనాతోతు, అలెమేతు. వీరందరూ బేకారు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరూ 20,200. యోదియావేలు కుమారులలో ఒకడు బిల్హాను కుమారులు యేషు, బెన్యామీను, ఏహీదు, కెనాయానా, జెతానా, తర్షీషు, అహీషానారు. యోదియా వేలు కుమారులైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండిరి. షుప్పీము ఈరు కుమారులు. ఆహేరు కుమారులలో హూషీము అను ఒకడుండెను. నఫ్తాలీలో బిల్హాకు పుట్టిన యహసహేలు, గూని, ఏసెరు, షిల్లేము. మనష్షే కుమారులలో అస్రియేలును ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతన్ని కనెను. అది గిలాదునకు పెద్ద అయిన మాకీరును కూడా కనెను. మాకీరు షుప్పీముల సోదరిని పెండ్లియాడెను. దాని సహోదరి పేరు మయాక. 2వ వానికి సెలోపెహాదాని పేరు. ఈ సెలోపెహాదాకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్య అయిన మయాక ఒక కుమారుణ్ణి కని అతనికి పేరేషు అను పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు పేరేషు. ఇతని కుమారులు ఊలాము, రాకేము. ఊలాము కుమారులలో బేదాను అనుడు ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమ్మోలేకెతు ఇషోదును, అబియేజెరును, మహాలాను కనెను. షెమీదా కుమారులు అహేయాను, షెకెమిలికి, అనియాము. ఎఫ్రాయిము కుమారులలో షూతాలాహు అను ఒకడుండెను. అతని బెరేదు కుమారుడు. బెరేదునకు తాహాతు కుమారుడు. తాహాతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహాతు కుమారుడు. తాహాతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతాలాహు, ఎజెరు, ఎలియాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశంలో పుట్టిన గాతీయుల వంశములను పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియా అను పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన షెయోరా ఉత్తరపు బెత్సోరోనును దక్షిణపు బెత్సోరోనును ఉజ్జేన్హా యోరాను కట్టించెను. వాని కుమారులు రేపాహు, రేషేపు. రేపాహు కుమారుడు తెలాహు కుమారుడు తహాను కుమారుడు లద్దాను కుమారుడు అమీహూదు కుమారుడు ఎలీషామా కుమారుడు
నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు, తూర్పుననున్న నహరాను, పడమటనున్న గెజేరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములను ఉన్నంత వరకు వ్యాపించెను. మరియు మనష్షీయుల ప్రక్కనున్న బెత్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇజ్రాయేలీల కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి. అషేరీయులు ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరీయా, షెరాహు వీరికి సహోదరి. బెరీయా కుమారులు హెబెరు, మల్కియేలు బిర్జాయితునకు తండ్రి. హెబెరు యప్లేటును, షోమేరును, హోతామును వీరి సహోదరి అయిన షూయాను కనెను. యప్లేటు కుమారులెవరనగా పాసాకు, బింహాలు, అశ్వాతు వీరు యప్లేటునకు కుమారులు. షోమేరు కుమారులు అహిరోగా, యెహూబా, అరాము. వాని సహోదరుడైన హేలేము కుమారులు జోపాహు, ఇమ్నా, పెలేసు, ఆమాలు. జోపాహు కుమారులు సూయా, హెర్నెపేరు, షూయాలు, బేరి, హిబ్రా, బేసారు, హోదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బేయారా. ఏతేరు కుమారులు యుఫున్నె, పిస్పా, ఆరా. ఉల్లా కుమారులు ఆరాహు, హన్నీయేలు, రిజేయా. ఆషేరు సంతతి వారైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలను, ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను, అధిపతులలో ముఖ్యులనై ఉండిరి. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోతగిన వారి లెక్క 26,000.